ఈ ఎదిర ఉన్నటువంటి పొడవైనటువంటి పైడిరాజుకి నమస్కరిస్తూ, పైడిరాజు వంశస్థులైనటువంటి ఈ మండ కింద వచ్చినటువంటి పరిసిక వంశస్థులు కావచ్చు, రేసు వంశస్థులు కావచ్చు, మిగిలినటువంటి ఈ కల్లూరి వంశస్థులు, వీళ్ళందరూ కూడా ఈ మండ కిందనే పెద్ద ఎత్తున పూలబైన వంశస్థులు, పూలబైన వీళ్ళందరూ కూడా ఈ మండ కిందనే వస్తున్నట్టు. అంటే పైడిరాజు చెందినటువంటి వంశ వృక్షం వీళ్ళంతా కూడా. పూర్వ మజ్దూర్ కొత్తపల్లి నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మరి ఈ యొక్క పైడిరాజుకి పూజలు చేయడం కూడా తరతరాలుగా చేసుకుంటూ వస్తుంది. అయితే ప్రభుత్వాలు మాత్రం మనం ఎన్ని ఆధారాలు చూపెట్టినా, ఆ యొక్క చారిత్రక ఆధారాలు ఏదైతే మజ్దూర్ కొత్తపల్లి నుంచి ఎట్లా వచ్చింది ఇక్కడికి, ఈ ఎదురుగుట్టలలో ఎట్లా కొలువేయండు, ఆ అబ్బరకం గుట్టలలో ఎట్లా ఆనాడు ఈ పైడిరాజుకి సమ్మక్క తల్లికి లగ్గమైంది, ఇవన్నీ కూడా చారిత్రక ఆధారాలన్నీ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలు మనం ఎన్ని ఆధారాలు ఇచ్చినా సరే వీటిని పట్టించుకోకుండా కేవలం మేడారం జాతర దగ్గర ఒక 100 కోట్లు ఇచ్చినా 150 కోట్లు ఇచ్చినా అంటుంది తప్ప మన యొక్క ఈ చరిత్రని పునరుద్ధరణ చేయాలని ఆలోచన చేయట్లేదు. గత ప్రభుత్వాలన్నీ కూడా ఈ రకంగా చేసినాయి. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే, మాకు చట్టబద్ధం లేని లంబాడీలను తొలగించడం ఎంత ముఖ్యమో, మా జాతి సంస్కృతి, మా కోయత్తూరు సంస్కృతిని పునరుద్ధరణ చేయడం కూడా మాకు అంతే అవసరము. లంబడోలు తొలగిస్తే మాకు తినడానికి తిండి, పిల్లలు చదువుకోవడానికి బడులు, ఉద్యోగాలు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు, ఇవన్నీ మాకు వస్తే లంబడోలు తొలగిస్తే. కానీ ఈ కనుమరుగైపోయిన సంస్కృతి పునరుద్ధరిస్తే మా భావితరాలకు కూడా మా వంశం ఎక్కడి నుంచి వచ్చింది, మా మూలం ఎక్కడి నుంచి వచ్చింది, మా 3వ గట్టు ఏంటి, 4వ గట్టు ఏంటి, 5వ గట్టు ఏంటి, 6వ గట్టు ఏంటి, 7వ గట్టు ఏంటి, మా పేర్లు ఏంటిది, ఆనల్ పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సాంస్కృతిక పునరుద్ధరణకి తగిన నిధులు ఇవ్వాలి. కానీ ఎక్కడో వచ్చినటువంటి సేవలాలకి 2 కోట్లు 3 కోట్లు, తుల్జాభావానికి తీజి పండుగలు కోట్లు ఖర్చు పెట్టడం వృధా. దానివల్ల సమాజంలో ఉన్నటువంటి ఏ బహుజనులు కావచ్చు, దళితులు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, ఎవ్వరు కూడా ఆ పండుగలు పోరు. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి వారు కుల మతాలకు అతీతంగా ఆఖరికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా మొక్కేటటువంటి దేవతలు ఆదివాసీ దేవతలే. మా సమ్మక్క తల్లే, మా సారలమ్మ తల్లే, మా పగిడితరాజే, మా గోవిందరాజే, మా పేర్లు ఎక్కడెక్కడైతే ఉన్నారో పొరస వల్ల దండిమారమ్మ కావచ్చు, మా తుంచు బాలకుమార స్వామి కావచ్చు, అట్లనే పూలబైన వంశంలో పేను కావచ్చు, అట్లా అందరి పేర్లు కోసం వారి పేను కావచ్చు. ఈ పేర్లు అన్నిటికి కూడా మాతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా మంచిగా సుఖసంతులు ఉండాలని మొక్కుతున్నారు. కాబట్టి ఈ సంస్కృతి కాపాడటానికి ఆ 150 కోట్ల నుంచి ఒక 10 కోట్లు ఈ కోయత్తూరు సంస్కృతి కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజే మేడారం పర్యటనకు వస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ఆ యొక్క సమ్మక్క తల్లి ఆయన చెవులో ఈ మాట వేయడం ఖాయం. కాబట్టి ఈ వీడియో ద్వారా మరి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మా సంస్కృతి కాపాడండి రేవంత్ రెడ్డి గారు, మీకు జన్మ రుణపడి ఉంటాం. 150 కోట్లు ఏదో రోడ్లు వేసి, నీళ్ళు వేసి, బ్లీచింగ్ పౌడర్స్ వెళ్ళి అవి వృధా కాకుండా ఒక 10 కోట్లు కనుక మాకు కేటాయిస్తే మేడారం జాతరకి తల్లి చిలకమ్మ గుట్ట నుంచి వచ్చేటప్పుడు, చిలకల గుట్ట నుంచి వచ్చేటప్పుడు మా కోయత్తూరు వేల్పులు ఇప్పటికే 150 వేల్పులు మొత్తం కూడా పుస్తకము రెడీ అయిపోయింది ఐటీడీ పిఓ గారు రాహుల్ గారి వల్ల, ప్రత్యేక చొరవ వల్ల. కాబట్టి ఆ 150 వేల్పులు మొత్తం కూడా మేడారం వచ్చి చిలకల గుట్ట నుంచి తల్లి దిగినప్పుడు ఆమెను తీసుకొని పోయి మా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం, డోలు వాయిద్యాల ప్రకారం, మా ఆచారాల ప్రకారం 3వ గట్టు, 4వ గట్టు, 5వ గట్టు, 6వ గట్టు, 7వ గట్టుడు 150 వేలుపులు పట్టుకొని మా తల్లిని ఆ గద్దెల మీద పెట్టిన తర్వాత మిగిలిన సమాజంలో ఉన్నటువంటి కుల మతాలు అన్నీ కూడా దేశం ప్రపంచం నుంచి కూడా వస్తుంది. వాళ్ళందరూ కూడా మీరు దర్శనం చేసుకోండి, తల్లి ఆశీస్సు తీసుకోండి. అంతా అయిపోయిన తర్వాత చివరికి వనప్రవేశం చేసినప్పుడు మళ్ళీ ఈ యొక్క మా యొక్క వేల్పులు ఏదైతే 150 వేల్పులు ఉన్నారో ఆ తల్లిని తీసుకెళ్ళి మేము వనప్రవేశం చేస్తాం. మళ్ళీ ఊర్లో పోయిన తర్వాత మా జాతరలన్నీ మొదలైతే, తిరుగువారి నుంచి మొదలైతే జాతరలన్నీ వర్షాకాలం దాకా మా జాతరలు ఎక్కడికక్కడ సాగుతూనే ఉంటాయి. మేము చేసుకోవడానికి మాకు మనిషి కనీసం 1 లక్ష ఇవ్వండి. 1 కోటి 2 కోట్లు సేవలలాగా మేము అడగట్లే, మాకు డబ్బు ఆశ లేదు. 1 లక్ష రూపాయలు ఇవ్వండి, మేము 1 లక్ష రూపాయలు వేసుకొని మా జాతర చేసుకుంటాం. మా కూలిపోయే గుడిసెలకి ఒక 5 లక్షలు ఇస్తే చుట్టూ గోడ కట్టుకుంటాం, కరెంటు పెట్టుకుంటాం, పందిరి వేసుకుంటాం, మా పండగ మంచిగా చేసుకుంటాం. అట్లనే మా తలపతులు, మా వడ్డెలు, మా పూజారులు, మా అందరూ మా వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గౌరవ వేతనం ఇచ్చినట్లయితే మనిషికి 2000. మేము మిమ్మల్ని వేరే వాళ్ళు ఏమీ అనట్లేదు. పూజారులకి 10,000 ఇస్తున్నారు, చర్చిల వారికి పాస్టర్లకు 10,000 ఇస్తున్నారు, ముస్లింకి 10,000 ఇస్తున్నారు. మాకు 10,000 కూడా వద్దు. మాకు మనిషికి 2,000 ఇవ్వండి, పేరంటాలకు 2,000 ఇవ్వండి. ఊడుస్తుంది, ముగ్గేస్తుంది,
రోజు పండగ రోజు కొద్దిగా ఏదో పరవాన్నం పెట్టి మా యొక్క పైడిరాజుకి సమ్మక్కకి పెట్టి కొద్దిగా పూజలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, అట్లనే ఈ మేడారం జాతికి వీళ్ళు రావడానికి రాకపోకలకి ఖర్చు కనీసం ఒక మ్యాజిక్ పెట్టి 10 మంది పెద్ద మనుషులు, ఇటువంటి తలపతిలో మా పరిచిగా తిరుపతిరావు గారు, అట్లనే మా రేసు ఆదినాయమూర్తి గారు, అక్కడి నుంచి వాళ్ళ ఇవన్నీ తల్లి రావడానికి వాళ్ళు కనీసం ఒక 50,000 ఇస్తే ఆ మ్యాజిక్ మాట్లాడుకుని ఆ 2-3 డోర్లు పెట్టుకొని ఇవన్నీ పట్టుకొని అక్కడికి పూర్తి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మా యొక్క పేరంటాలు అందరూ కలిసి ఒక 10 మంది వస్తాం. 10 × 150 వేల్పులు, 150 × 10 మంది అంటే ఎంత? ఒక 1,500 మంది, దగ్గర 2,000 మంది. ఆ 2,000 మందికి చిలకలగుట్ట దగ్గర ఒక ప్రత్యేక సెక్టర్ ఏర్పాటు చేసి వారికి ఆ షెల్టర్ పెట్టేస్తే వాళ్ళు తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు అక్కడే ఉండి తర్వాత తల్లిని వనప్రయోగం చేసి తిరుగు ప్రయాణం కట్టడానికి ఉంటుంది. మీరు ఇచ్చేది, మిమ్మల్ని అడిగేది, మిమ్మల్ని ప్రార్థించేది, రేవంత్ రెడ్డి గారు ప్రార్థించేది, ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని ప్రార్థించేది, మరి ఫైనాన్స్ మినిస్టరు మల్లు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా మా ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క గారిని మేము ప్రార్థించేది ఈ 150 కోట్ల నుంచి 10 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క కోయత్తూరు సంస్కృతి తరతరాల ఈ దేశానికే నాగరికత నేర్పిన చరిత్ర కలిగినటువంటి సంస్కృతి పునరుద్ధరణ సాధ్యమైందని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, ఎందుకంటే జోడయాత్రకి ఇప్పటికే ఆ యొక్క ఎదిరగుట్టల దగ్గర మరి చాలామంది 100 మంది అక్కడ మరి వాళ్ళందరూ, కాబట్టి ఇంకా యాత్ర కొనసాగేది ఉన్నది. 28 ఆదివారం, ఈ వచ్చే ఆదివారం, ఇవాళ మంగళవారం, బుధ, బేస్త, గురు, శుక్ర, శని, ఆదివారం రోజు భద్రాచలంలో కాలేజీ గ్రౌండ్లో రాణి దుర్గావతి ప్రాంగణంలోనే భారీ ఎత్తు బహిరంగ సభ ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు అందరూ వస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చింతూరు, అటు ముట్టాయిగూడెం, అశ్రాపేట అవతల ముట్టాయిగూడెం అందరూ కూడా పెద్ద తరలి వస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇంటికి తరలండి. లంబడోని తరిమేద్దాం, ఒక పక్కన మన వాటా, మన హక్కు 150 కోట్లలో మన వేల్పులకి రావాల్సినటువంటి, మన పండుగలు చేసుకోవాల్సినటువంటి మరి ఆ యొక్క విరాళం ఏదైతే ప్రభుత్వం నుంచి నిధులు వాటిని కూడా సాధించడానికి మనందరం కూడా కలిసిపోవడానికి తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా పేరు పేరున జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.